ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఛానల్లో ఉంది, చూసేసేయండి. ఫుల్ వీడియో ఫుల్ క్లారిటీతో స్టిచ్ చేసిన అట్లనే కట్ చేసిన వీడియో కూడా ఉంది. స్టిచ్చింగ్ వీడియో అయితే ఈ వీడియో 2 వీడియోల కిందనే ఉంటుంది, చూసేసేయండి మీకు కావాలి అంటే. ఈ వీడియో కటింగ్ వచ్చింది కానీ స్టిచ్చింగ్ అయితే ఇంకొక 2 డేస్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి, ఓకేనా. అంతలోనే ఎక్కువ కామెంట్స్, అక్క మాకు పేపర్ కటింగ్ చూపించండి, మేము ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. మస్తు మంది కామెంట్స్ చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి అయితే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చేస్తున్నా. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో 2 డేస్లోనైనా లేకుంటే రేపైనా అట్లా వస్తుంది అన్నట్టు. చూడండి, ఛానల్కి వెళ్ళి చూడండి, ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మీరు పేపర్ మీద కట్ చేయాలి అనుకునే వాళ్ళు వీడియో చూస్తూ కట్ చేయండి. పేపర్ మీద అయినా సరే, క్లాత్ మీద అయినా సరే. కానీ మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ పేపర్ మీద ఒకసారి కట్ చేయడానికి ట్రై చేయండి. మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది అన్నట్టు. ఎప్పుడైనా సరే మనం వీడియో చూస్తూ కట్ చేయడం వేరు, వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టి కట్ చేయడం వేరండి. ఫస్ట్గా వచ్చేసి మీరు పేపర్ అయినా సరే, క్లాత్ అయినా సరే ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏం ఓపెన్స్ లేదు, ఓకే. ఇట్లా ఓపెన్స్ ఉన్నదేమో మనకు ఎదురుగా ఉండాలి, అటు సైడ్గా, ఓకేనా. ఇలా వేసుకున్నాక తర్వాత కింద సైడు కొన్ని క్లాత్లకి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. ఆ హెచ్చు తగ్గులు తప్పకుండా తీసేసేయాలి. తీసేయడం కోసం ఒక మార్కింగ్ చేసేసేయండి. అలాగే కుట్టు కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి, ఓకేనా. మీకు కనిపిస్తుందో లేదని చెప్పేసి డబల్గా వేసాను. ఒకటేమో కటింగ్లోకి, ఒకటేమో కుట్టులోకి. ఇట్లా 2 మార్కింగులు చేసుకున్నాక తర్వాత ఫస్ట్గా వచ్చేసి మనము బ్లౌజ్కు బ్యాక్ సైడు కొలతలు అనేటివి తీసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ కొలతలు తీసుకోవాలా. ఇది కూడా పర్ఫెక్ట్గా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ అనేది చూపించిన అండి. మీకు ఒకవేళ ఐడియా, మీకు కటింగ్ స్టిచ్చింగ్ మీద ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి, చాలా క్లారిటీగా చెప్పాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ కరెక్ట్గా పట్టేసుకోండి. ఇది వచ్చేసి మనము ఇక్కడ పైన మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దీని నుంచి స్ట్రేట్గా తీసుకోవాలి. ఇట్లా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా కోసం 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా 2 మార్కింగ్లు చేసుకున్నాక తర్వాత ఈ స్కేల్ తప్పకుండా వాడాలండి. టేపు, స్కేల్స్ ఇవన్నీ తప్పకుండా వాడాలి. ఇప్పుడు ఇట్లా పెద్దగా వేసుకుంటున్నాను చూడండి మార్కింగ్. మరి దీనికి కొలత ఏం లేదంటే దీనికి కొలత ఏం లేదు. ఇప్పుడు నేను ఈ పెద్దగా వేసుకునే దానికి కొలత ఏం లేదు. మీకు ఇక్కడ నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకునేటప్పుడు కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఇట్లా నేనైతే పెద్దగా వేసి చూపిస్తున్నాను మార్కింగ్ అనేది, ఓకేనా. మళ్ళీ ఇప్పుడు మనకి సైడ్ జెంటింగ్స్ అనేవి ఉంటాయి కదండి, వీళ్ళు కరెక్ట్గా పట్టేసుకోండి. కరెక్ట్గా పట్టేసుకున్నాక తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా పట్టేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా కుట్టు ఎక్కడ ఉంటే అక్కడికి మార్కింగ్ చేయండి. ఎందుకంటే మనకు కొంచెం అటు ఇటుగా మార్కింగ్ చేసినాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా సేమ్ అంతే వస్తుంది. మనకు ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఈ డాట్స్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేసుకోండి. నేను టేప్ కొలతలతో కూడా చూపిస్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు 1.5 ఇంచు సైడ్ జెంటింగ్స్, ఓకే. తప్పకుండా 1.5 ఇంచ్ అయితే ఉండాలా సైడ్ జెంటింగ్స్. చూపిస్తే ఇప్పుడు డాట్స్ మనం ఏంటన్నాం 1 ఇంచు, చూడండి 1 ఇంచు ఉందా ఇక్కడ, ఇదేమో 1.5 ఇంచు. కొంచెం అటు ఇటుగా ఉంటే సెట్ చేసేసుకోండి ఇక్కడ, ఓకే. ఇలా ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ నెక్ చూద్దాం. ఫస్ట్ మనకు షోల్డర్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 2.5 ఉంది టోటల్గా. ఇప్పుడు నేను పావు దక్క 5 ఇంచులకి తీసుకుంటున్నాను. నెక్ పెద్దగా ఉండకుండా మంచిగా రౌండ్ షేప్గా రావాలి అంటే నేను పావు దక్క 5 ఇంచులకు తీసుకుంటున్నాను. మీరు 5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు పావు దక్క 5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఫస్ట్, ఓకేనా. మార్కింగ్ చేసిన తర్వాత ఇందులో మనం ఎంత డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాం మనం, ఇప్పుడు 2.5 కదా, షోల్డర్ 2.5. ఇప్పుడు నెక్ ఎంత వచ్చింది, 2 పాయింట్స్ వచ్చింది, ఓకేనా. ఇక్కడ 2 పాయింట్స్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకుంటాం. మిడిల్ పాయింట్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా. ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా కోసం 1/2 ఇంచు పైకి మార్కింగ్, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము చంక డౌన్ మనం కుట్టిన తర్వాత కూడా ఇట్లా రావాలి, 2 ఇట్లా ప్లస్ గుర్తు అనేది రావాలి, ఓకేనండి. ఇట్లా 2 కూడా కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ 1 ఇంచు తీసుకున్నాం కదా, ఈ డాట్స్ కోసం 1 ఇంచు తీసుకున్నాం కదా, దీనికి ఇట్లా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం 1/2 ఇంచు పైకి,
ఓకేనండి. ఈ 2 మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ ఎంత తీసుకోవాలి ఇప్పుడు మనము కింద సైడ్, ఇక్కడ మనం 2 పాయింట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడనేమో మనము 2.5 తీసుకోవాలి. ఓకే, కొంచెం క్రాస్గా వస్తుంది ఎందుకంటే కింద సైడ్ ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకోవాలి మనం, అయితేనే మనకు నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకోండి ఇట్లా. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, నేను ఇక్కడ కూడా పైన మార్కింగ్ చేసిన దానికే వేసాను, కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది అన్నట్టు. ఇక్కడ కూడా సేమ్ అంతే, పైన మార్కింగ్ చేసిన దాన్ని ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసిన దానికి మాత్రం వేసుకున్నా, కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వస్తుంది. ఓకే, మీకు కొంచెం కరెక్ట్గా కనిపిస్తుందో లేదో, పెద్దగా వెడల్పుగా వేద్దాం మార్కింగ్ కొంచెం. ఓకే, ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్లో 1/2 ఇంచు, మరి ఇక్కడ 1 ఇంచు. ఓకే, దీని నుంచి కరెక్ట్ ఇట్లా కలిపేసుకోండి. ఓకే, ఇక్కడనేమో 1/2 ఇంచు. మనకు నెక్ డీప్స్ అనేవి కరెక్ట్గా రావాలి అంటే కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. ఓకే, ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ 1 ఇంచ్ కలుపుకున్నాం కదా ఇట్లా, దీనికి స్ట్రేట్గా ఆల్రెడీ కొలత తీసుకున్నాం కదా మనం. ఇక్కడ ఆల్రెడీ మనం 1 ఇంచు దీనికి స్ట్రేట్గానే తీసుకున్నాం కదా ఇక్కడ చంకటం అనేది, దీనికి ఒక మార్కింగ్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ జెంటింగ్స్ దగ్గర కొంచెం క్రాస్గా ఇట్లా, మీ ఒకసారి ఆది బ్లౌజ్ చెక్ చేయండి, క్రాస్గా ఉంటాయి కొంచెం సైడ్ జెంటింగ్స్ మాత్రం తప్పకుండా కొంచెం లైట్గా క్రాస్గా ఉంటాయి, అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మనకు డాట్స్ ఎట్లా మార్కింగ్ చేసుకొని చూద్దాం. ఈ ఫస్ట్ మార్కింగ్ ఉందా, ఈ ఫస్ట్ మార్కింగ్ నుంచి మనము ఇట్లా పెట్టేసి ఇగో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి, ఒక 1/2 ఇంచు ఉండాలి ఇది కంపల్సరీ. ఓకే, పొడవు వచ్చేసి 3.5 తీసుకోవచ్చు, 3 ఇంచెస్ తీసుకోవచ్చు, మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇలా ఇక్కడ వచ్చేసి ఉక్స్పట్టి ఏమో 2 ఇంచెస్, కాజాపట్టి ఏమో 3 ఇంచెస్. ఓకేనండి. ఈ రౌండ్ నెక్ తీసుకుంటే మాత్రమే ఇందులో ఉక్స్పట్టి కాజాపట్టి వెళ్తుంది, డిజైనింగ్ కటింగ్ చేస్తారనుకోండి వెళ్ళదంతా. ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసుకుందాము. అలాగే ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా కోసం నేను చెప్పినా కదా, ఇక్కడ మీరు ఇది కట్ చేసేసేయండి. అట్లనే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. చిన్న డౌట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ పెద్ద డౌట్ ఉంటే నేను మళ్ళీ కటింగ్ అనేది చేస్తాను, బ్లౌజ్ కటింగ్ అనేది. ఓకేనండి. ఇలా వేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ అనేది రౌండ్గా ఎలా కట్ చేయాలనేది నేను చూపిస్తాను చూడండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, అందుకే వీడియో ఆపేసాను. ఇక్కడ చూడండి, మీరు పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి వచ్చే వరకు పెట్టాలి. అలాగే చాలామంది కత్తెర గురించి అడుగుతున్నారు, ఇది జాప్టర్ 10 అండి. అలాగే దీనికి ఇంకొక చిన్న కత్తెర కూడా వస్తుంది, 2 వస్తాయి. నేను కావాలంటే లింక్ అనేది కింద ఇస్తాను చూడండి. ఓకేనండి. మనకు నెక్ అయితే ఇట్లా వస్తుంది, మంచిగా కరెక్ట్గా వస్తుంది చూడండి ఇట్లా. ఓకేనండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే ముందు ఇక్కడ మనము ఈ బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మలిపేసేయాలి, కట్ చేయకూడదు మళ్ళీ మీరు. ఇప్పుడు ఇదంతా మనం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ 2 ఇంచెస్ మనం మలిపేసుకోవాలి తప్పకుండా. ఓకేనండి. 2 ఇంచెస్ మలిపేసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ మలిపేసుకున్నాక తర్వాత మనకు ఇక్కడ మనకు వస్తుందో లేదో చూద్దాం. కొంతమందికి అయితే రావట్లేదు అక్క మాకు అని చెప్పేసి అంటున్నారు,
అయితే ఇందులో అయితే మనకైతే ఈ ఫ్రంట్ పార్ట్ అయితే వెళ్తుంది. ఎల్లని వాళ్ళు ఏం చేయాలంటే వేరే పేపర్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొందరు హైట్ ఎక్కువ ఉండొచ్చు, ఒకవేళ బ్లౌజు చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి దానివల్ల మనకు ఒకటే పేపర్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వెళ్ళకపోవచ్చు. 28 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అయితే తప్పకుండా వెళ్తుంది అన్నట్టు. 29 ఇంచెస్ కూడా వెళ్తుంది. 26 అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకా వేరే పేపర్ మీద సేమ్ ఇదే క్రాస్గా ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆ వీడియోస్ కూడా తీసాను, మీరు పెట్టారు కామెంట్స్. చూడండి, ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ వరకు లేదు, ఇక్కడ మనకు కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు. ఇంత హాఫ్ ఇంచ్ లేకపోతే మీరు వేరే పేపర్ మీద కట్ చేసుకునే అవసరం లేదు. 1 ఇంచు 1.5 ఇంచు అట్లా ఒకవేళ మీకు ఇక్కడ పేపర్ లేకపోతే వేరే పేపర్ మీద కట్ చేసుకోవాలి. క్లాత్ మీద అయితే ఈ ప్రాబ్లం అస్సలు ఉండదండి, ఎందుకంటే మనకు క్లాత్ ఆల్రెడీ పెద్దగా ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇట్లా క్రాస్గా వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఓకే, ఇట్లా పెట్టేసుకున్నాక తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా పెద్దగా వేసుకోండి ఇక్కడ మార్కింగ్. ఓకే, మళ్ళీ సేమ్ యాజ్ టీస్గా ఇవి ఇక్కడ మనకు మొత్తం కూడా ఇట్లా వేసేసుకోవాలి. మేము ఇట్లా ఎట్లా ఉందో అట్లా వేసుకోవాలండి. హెచ్చు తగ్గులు ఏం చేయకండి. దాన్ని మనం ఫస్ట్ తీసుకున్న కొలతల్ని ఏం తారుమారు చేయకూడదు. ఒక హాఫ్ ఇంచు 1 ఇంచ్ అలా చేసామనుకోండి మనకు హెచ్చు తగ్గులు అయిపోతుంది అన్నట్టు. ఇట్లా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇక్కడ మనకు చంక భాగం దగ్గర ఒక పాదం మందం ఇట్లా లోతు తీసుకోవాలి. దీని నుంచి ఇట్లా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సైడ్ కలిపేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ సైడ్ కలిపేసుకోవాలి. ఓకేనండి, ఇలా కలిపేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పాదం మందం మార్కింగ్ చేసుకోండి. దీనికి కొలత అనేది ఉంటుంది, కాకపోతే నేను కొలత ఏం చెప్పట్లేదు, జస్ట్ ఒక పాదమందం. ఎవరికైనా పాదమందం వస్తుంది గిన్నె. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి మేము ఏ కొలత తీసుకోవాలన్నా ఉక్స్ పట్టి సైడ్ నుంచి తీసుకోవాలా. ఇట్లా కరెక్ట్గా వేసుకోండి. ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా కోసం పావించి పైకి మార్కింగ్. ఓకేనా, అంటే ఇది మనకు దగ్గర దగ్గరగా 5.5 ఉన్నట్టుంది, అంటే 6 ఏం లేదు. చూద్దాం ఒకసారి ఎంత ఉందో. నీకు మరీ డీప్గా లేదన్నట్టు. 6 ఉందండి, 6 ఉంది. ఇది 6.5 అట్లా లేదన్నట్టు, 6 ఉంది. ఇక్కడ 1/2 ఇంచు లోతు తీసుకోండి. ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా కట్ చేసుకోండి. ఓకేనా, ఇదేమో కుట్టు కోసం. కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వస్తుంది అన్నట్టు. ఇక్కడ పైకి మార్కింగ్ చేసుకున్నాం అయితే కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది. మళ్ళీ సేమ్ ఉక్స్ పట్టి సైడే ఇక్కడ నుంచి చేపట్టి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. 1/2 ఇంచు కిందికి పెట్టుకోండి కొంచెం, ఎందుకంటే ఇక్కడ కుట్టు కోసం ఇక్కడ డాట్స్ కోసం కలుపుకొని 1/2 ఇంచు. ఓకేనా, అలాగే ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ మనకు డాట్ అనేది ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్గా పట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి. కొందరు పై సైడ్ కూడా రావచ్చు. పైన సైడ్ నుంచి వస్తే పైన సైడ్ నుంచి మార్కింగ్ చేసుకోండి, కింద సైడ్ నుంచి వస్తే కింద సైడ్ మార్కింగ్ చేసుకోండి. ఓకే, ఇలా అంతేనండి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఇంతే కొలతలు ఉంటాయి, ఎక్కువ ఏం కొలతలు ఉండవు. మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, ఇప్పుడు ఇది ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసుకుంటాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మొత్తం వీడియోస్ కోసం. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. ఓకే, జాగ్రత్తగా పట్టేసేయండి కొంచెం. మాకు ఒకవేళ క్లాత్ మీద కరెక్ట్గా రావట్లేదు అక్క, పేపర్ మీద మాత్రం పర్ఫెక్ట్ కట్ చేస్తున్నామని చెప్పేసి కామెంట్స్ అయితే వేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలంటే ఈ పేపర్ని క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకోండి. సప్పుదాకా మీ బ్లౌజ్ మీరైతే ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనండి, ఇదే పేపర్ కరెక్ట్ కొలతలతో కట్ చేసుకొని దీన్ని మీరు క్లాత్ మీద పెట్టి కట్ చేసేసేయండి. అంతే, ఇంకా ఏం లేదు. ఇక మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే చాలు అనుకునే వాళ్ళైతే ఇట్లనే చేయండి. ఓకేనండి, డాట్స్ కూడా చూపించేస్తే ఇది ఉక్స్ పట్టి సైడ్ సమానంగా ఇట్లా మలిపేసుకోండి. ఓకేనా, మళ్ళీ షోల్డర్స్ దగ్గర కూడా 2 షోల్డర్స్ సమానంగా రావాలా. ఓకే, మళ్ళీ ఈ మూల దగ్గర కరెక్ట్గా రావాలి. ఇట్లా ఏ మాత్రం మనకు ఎక్కడ కూడా ఇక్కడ
ఇది ఇప్పుడు ఓపెన్ చేయండి. మనకు కరెక్ట్గా అంటే 2 పార్ట్స్ కరెక్ట్గా ఇట్లనే ఉంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ డాట్స్ అయితే. ఓకేనండి. మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు టక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇటు ½ ఇంచ్, ఇటు ½ ఇంచ్, 1 ఇంచ్. ఓకేనండి. కొంతమంది 4 డాట్ కూడా పెట్టుకుంటారు. ఆల్రెడీ ఇక్కడ 4 డాట్ కూడా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. చూడండి, నేను వేరే పేపర్ అనేది తీసుకున్నాను. కంపల్సరీ మనం హ్యాండ్స్కి అయితే వేరే పేపర్ తీసుకోవాల్సి ఉంటే డబల్గా ఉండే 4 పేపర్ తీసుకున్నాను. అంటే 2 హ్యాండ్స్ మనకి ఇందులోనే వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇట్లా వేసుకోవాలి మనం, పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే. ఇట్లా వేసుకున్నాక తర్వాత ఏంటంటే సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఈ కింద సైడ్ కూడా మొత్తం మనకు ఇవన్నీ కూడా సమానంగా ఉండాలి. ఓకేనండి. హెచ్చు తగ్గులు అట్లా ఉంటే హ్యాండ్స్ కూడా హెచ్చు తగ్గులు అయిపోతాయి అన్నట్టు. ఓకేనండి. ఇప్పుడు క్లోజ్గా ఉండేది మొత్తం మన సైడ్ వచ్చింది. ఈ ఓపెన్స్ ఒక క్లోజ్ ఏమో మనకు ఆపోజిట్లో వచ్చింది. ఇలా ఉన్నదాన్ని ఏం చేయాలంటే కింద సైడ్ కొన్ని క్లాత్లకు హెచ్చు తగ్గులు అనేది తప్పకుండా ఉంటుంది. ఇది కట్ చేసేసేయాల. మళ్ళీ ఒక ½ ఇంచు వేసుకుంటున్నా మార్కింగ్. అయితే ఇది ½ ఇంచు నేను ఇట్లా బ్లౌజ్ కుట్టడానికి అయితే వేసుకుంటున్నాను, తిప్పేసుకుంటడానికి. మీరు తూర్పై చేసే బ్లౌజ్ అయితే 1 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ ఇట్లా 1 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనండి. 1 ఇంచ్ అంటే మనకి ఇంత ఇక్కడికి వస్తుంది. ఇది ½ ఇంచ్ కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. ఓకేనా. ఇప్పుడు మనం హ్యాండ్ని బ్యాక్ సైడ్ వచ్చేటట్టు పెట్టేసేయాల. అయితే అక్క ఇది వర్క్ బ్లౌజ్ ఉంది కదా, మరి మాకు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నామని అంటున్నారు కదా అని అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు. మనం ఓన్లీ వర్క్ బ్లౌజు లైనింగ్ బ్లౌజు అని అనుకుంటే మన ప్లెయిన్ బ్లౌజ్కైనా అవే కొలతలు ఉంటాయి, వర్క్ బ్లౌజ్కైనా కానీ అవే కొలతలు ఉంటాయి. ఓకేనా. కాకపోతే దీనికి అస్తర్ అనేది వేస్తాం, లైనింగ్ అనేది వేస్తాం కాబట్టి మనం మళ్ళీ ఇంకొక క్లాత్ కట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అవి జెయింటింగ్స్ అనేటివి చేయాల్సి వస్తుంది. యాజ్ టీజ్గా ప్లెయిన్ బ్లౌజ్ ఎట్లా కుడతామో ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది. కాకపోతే కొంచెం జెయింటింగ్స్ చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రాసెస్, అంతే. కొలతలు మాత్రం సేమ్ అవే బ్లౌజ్ ఉంటుంది కదండి. మళ్ళీ మీరు ప్లెయిన్ బ్లౌజ్కి ఇంకొక కొలత, లైనింగ్ బ్లౌజ్కి ఇంకో కొలత అట్లా ఏమి ఉండదు కదా. అన్ని బ్లౌజ్లకు ఒకటే కొలత అనేది ఇస్తాం. మనం వేరే డిజైన్స్ పెట్టుకోవడానికి కూడా ఒకటే బ్లౌజ్ ఇస్తాం. ఓకేనండి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ ఇట్లా పైకి రావాలి మనకు. ఓకే, ఇవి ఇక్కడ నుంచి హ్యాండ్స్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇవి చంక భాగం కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా కోసం పావించు పైకి. సేమ్ షోల్డర్స్ దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి పావించు. ఈ 3 మార్కింగులు చేసుకున్నాక తర్వాత స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి ఒకటి. ఓకే, ఇక్కడ 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేట్టు చూసుకోండి. ఇక్కడ నుంచి మనకి ఇది చంక డౌన్ ఎంత వచ్చింది, 2 ఇంచులు పర్ఫెక్ట్ ఉందన్నట్టు. ఇక్కడ నుంచి 6 ఇంచెస్ అంటే మనకు 5.5 వచ్చింది. ఓకేనండి. 5.5 ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగు. మీరు జాగ్రత్తగా చూడండి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ దీని నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్. ఓకేనండి. ఇవి ఇన్ని గారు మార్కింగ్లు అయితే వచ్చినాయి. ఇది ఇక్కడ వరకు, ఇక్కడ వరకు, ఇక్కడ వరకు. ఓకే, ఇవి ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకుంటాము. ఓకేనా. ఇలా దీనికి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. ఇప్పుడు అప్లో ఒక మార్కింగ్, డౌన్లో ఒక మార్కింగ్ చేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇవి ఇక్కడ నుంచి ఇట్లా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు వీడియో అర్థం కాకపోతే ఇంకొంచెం మళ్ళీ బ్యాక్ అనేసి మళ్ళీ కట్ చేసి చూడండి, తప్పకుండా వస్తుంది మీకు. చూడండి, హ్యాండ్ అనేది ఇట్లా వస్తే మీకు కర్వ్ కూడా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. మధ్యలో ఒక టక్ ఇచ్చేసేయండి. ఓకేనండి. కరువు తీయడం కూడా ఎట్లా కరువు తీయాలా అనేది ఒకవేళ మీకు కావాలి అంటే కామెంట్స్ చేయండి.
ఆల్రెడీ మన స్టిచ్చింగ్ వీడియోలో అయితే ఉంటుంది కరువు తీయడం అనేది. చాలా ఈజీ. మనం 2 హ్యాండ్స్ని ఇట్లా ఓపెన్ చేసేసి 2 హ్యాండ్స్ కరెక్ట్గా ఉండాలి. ఇట్లా కరెక్ట్గా ఉండాలా, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో వస్తుంది కరువు అట్లనే షేప్ పట్టీలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.